హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణి ఇంటి రుచులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం చింతకాయ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా చింతకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని లేత చింతకాయలు కడిగిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని కొన్ని తగినన్ని నీళ్ళు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ గసగసాలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, 1/2 స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు కావాలి. ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడిగిన చేప ముక్కలు తీసుకుని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా అన్నిటి ముక్కలకి పట్టేటట్టు మసాజ్ చేసి 2 hours నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, ధనియాల పొడి, జీలకర్ర వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చింతకాయని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఈ బెండకాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ బెండకాయల వల్ల పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. మూత పెట్టుకుని మగ్గించుకున్నాం కదా ఒక 5 నిమిషాలు. ఇప్పుడు రుచికి సరిపడా కారం, ఆల్రెడీ మనం ముక్కల్లో వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. మన స్పైసీ లెవెల్ తగినంత. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని చక్కగా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ముక్కలు పెట్టిన తర్వాత మనం గరిటె పెట్టకుండా చేత్తోనే కలుపుకుంటూ ఉండాలి. చేప ముక్కలు కూడా చక్కగా మగ్గాయి. మనం చింతకాయలతో రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక బట్ట తీసుకుని ఇలా షేక్ చేస్తూ కలుపుకోవాలి. గరిటె మాత్రం అసలు పెట్టకూడదు. తర్వాత కొత్తిమీర యాడ్ చేసి సిమ్లో ఒక 20 minutes మరిగించుకోవాలి మూత పెట్టేసుకుని. మధ్య మధ్యలో ఇలా ఇందాక చూపించిన విధంగా కలుపుకోవాలి. రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన చింతకాయ చేపల పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.